ప్రేక్షకులందరికీ దేవుని మహాపరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయం దేవుడు అనుగ్రహించారండి. వందనాలు. కీర్తనలు 34వ కీర్తన బైబిల్ స్టడీలో ఇవాళ 34వ కీర్తనలో కొన్ని వచనాలు ధ్యానిస్తాము అని. బికాజ్ కీర్తనల్లో వాట్ ఇట్ ఈస్ రిటర్న్ అబౌట్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు గురించి కొన్ని ప్రాఫెసీస్ కీర్తనల్లో ఉన్నాయి. దాని మీద మనము కొన్ని అంశాలు తీసుకొని ధ్యానిస్తున్నాము. ఇవాళ 34వ కీర్తన. పస్కా బలి అంట, పాసోవర్ ల్యాంబ్, and not even one bone was broken. Hallelujah. Glory to God. ప్రార్థించుకుందామండి. ఆకాశం భూమిని సృజించిన దేవా, అబ్రహాము ఇసాకు యాకోబు దేవా, ప్రభువా తండ్రి, ఈ ఉదయకాల సమయం మీరు అనుగ్రహించారు తండ్రి. మీ సన్నిధానంలో నిలబడి ఎస్ లార్డ్, యోబుకు మీరు ఎలాగో సెలవిచ్చారు, నీ నడుము బిగించుకొని, ఇంకా ఏమీ లేదు యోబులో, అంతా అయిపోయింది, హీ వాజ్ స్కిన్ అండ్ బోన్స్. అలాంటి యోబుని దర్శించి మీరు నీ నడుము బిగించుకొని నిలబడు, నన్ను చూడు, నా తట్టు తిరుగు, నా మాటలు విను, శ్రద్ధగా విను, నేను వేసే ప్రశ్నలకి నువ్వు జవాబు ఇవ్వు అని పరలోక రాజ్యం నుండి దిగి వచ్చి యోబు ముందు నిలబడి యోబుని నిలబెట్టారు తండ్రి. ప్రాణం లేకుండా ఇంకా అయిపోయింది, అండ్ ఐఎమ్ రెడీ ఫర్ మై హోమ్ కాల్ అన్న యోబుకు మీరు దర్శించారు తండ్రి. ఈ ప్రపంచంలో అలాంటి ఒక పరిస్థితులనే మేము చాలా రకాలుగా మేము చూస్తూ ఉన్నాం మా చుట్టూ తండ్రి. ఎస్ లార్డ్, వీఆర్ సీయింగ్ మెనీ కంట్రీస్, వార్ టౌన్ కంట్రీస్. లార్డ్, ప్రజలు ఏమీ లేకుండా పారిపోతున్నారు, అష్టదిక్కులో పారిపోతున్నారు, ఏమీ లేదు వాళ్ళకి. సంఘముగా మేము ఏం చేయగలుగుతున్నాము ఇప్పుడు, ఈరోజు, ఈ ఉదయకాల సమయం? ప్రతి ఒక్క దేశాన్ని మీ సన్నిధానంలో సమర్పించుకొని తండ్రి, ప్రతి ఒక్క దేశాన్ని మీరు యోబుని దర్శించినట్లు మీరు దర్శించాలని కోరుచు, యోబు చుట్టూ మీరు ఎలాగూ కంచె వేశారో అలాగూ కంచె వేయాలని కోరుచు, and Lord, I surrender each and every ministry to your mighty presence, O Lord. ఈ ఫేస్బుక్ మినిస్ట్రీస్ ప్రతి ఒక్కళ్ళని ఎంతో శ్రమలో, ఎంతో ప్యాషనెట్గా వాళ్ళు చేసే ఈ ప్రతి ఒక్క పరిచర్యని వాళ్ళ దగ్గర ఉన్న సంఘస్థులు, వాళ్ళ కుటుంబాలు ప్రభువా, మళ్ళీ ఈ ఫేస్బుక్ మినిస్ట్రీస్ సైట్స్ని విజిట్ చేసేవాళ్ళు, ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించి దీవించి దర్శించాలని కోరుచు, యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. యెషయా 66వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు. యెహోవా ఇలాగా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది? మీరు నా కోసం సిద్ధపరిచే ఈ స్థలం అనేది ఎక్కడిది? ఎందుకు సరిపోతుంది అది? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని ఆకాశం భూమికి
ఎంత ఉందో, ఎంత డిస్టెన్స్ ఉందో మనకు తెలీదు. కానీ దాన్ని కొలిసి విశ్వరూప దర్శనం ఇచ్చి నిలబడ్డారు దేవుడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అలాంటి దేవుడు దిగి వచ్చే, అండ్ హీ వాస్ ది పర్ఫెక్ట్ సాక్రిఫైస్, పాస్ ఓవర్ ల్యాంప్, పస్కా బలి. దాని గురించే ఇక్కడ కొన్ని ప్రాఫెసీస్ ఈ కీర్తనలో ఉన్నాయన్నమాట. ఇవాళ మనకి ఎంతగానో దేవుడు ఈ సమయం అనేది అనుగ్రహించారు. Not even he protects his bones, not one of them will be broken. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. మన హృదయాన్ని సమర్పించుకోమని చెప్తున్నారు దేవుడు. హీ లవ్స్ ది కాంట్రైట్ హార్ట్, ఇట్ సీమ్స్. ఒక్క స్తుతి చెల్లించుకొని దేవుణ్ణి మహిమపరుస్తామండి. ఇట్ ఈస్ అ తెలుగు సాంగ్. మీ అందరికీ వచ్చినట్లయితే మీరందరూ కూడా నాతో పాటు ఏకీభవించి స్తుతించాలి అని కోరుచున్నాను. నా జీవం నా సర్వం నీవే దేవా, నా కొరకే బలి అయిన గొర్రెపిల్ల. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, ఓ యేసయ్యా, నా జీవం నా సర్వం నీవే దేవా, తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి. ఏమివ్వగలను ఎనలేని ప్రేమకై, విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి. ఏమివ్వగలను ఎనలేని ప్రేమకై, విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. Psalm 34 verses 18 to 20. ఇది ఎప్పుడు రాసిన కీర్తనలు అంటేనంటానండి, దావీదు అబీమెలెకు యాజకుడి ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తొలివేయబడిన తర్వాత రచించిన కీర్తన అంట. ఎందుకు అలాగ ప్రవర్తించాల్సి వచ్చిందంటే, దావీదును సౌలు వెంటాడుతున్నాడు, సౌలు రాజు వెంటాడుతున్నాడు. ఆయన దగ్గర నుంచి తప్పించుకొని ఒక చోటు నుంచి ఇంకొక చోటు, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం అని దావీదు తప్పించుకొని పారిపోతూ వస్తూ ఉన్నాడు. అప్పుడు మందిరంలో దాక్కున్నాడు.
మందిరంలో దాక్కున్నప్పుడు ఆకలి తట్టుకోలేక మందిరంలో ఉన్న ఆ షో బ్రెడ్ని భుజించడానికి వస్తాడు. అప్పుడు అబీమెలెకు యాజకుడు దావీదుని పట్టుకున్నప్పుడు దావీదు అప్పుడు ఏం చేస్తాడంటే ఒక వెర్రివాని, ఒక పిచ్చివాడి లెక్కన యాక్టింగ్ చేసి తన ఆహారాన్ని, తన ఆకలిని తీర్చుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి ఒక పరిస్థితిలో నేను ఉన్నాను కదా, ఒక పిచ్చివాడిలాగా నేను యాజకుడు ముందు అలాంటి ఒక వేషం నేను వేయాల్సి వచ్చింది కదా అని అన్నట్లు నన్ను ఎందుకు ఇలాగ వెంటాడుతున్నాడు, ఎందుకు నా చుట్టూ ఎంతమంది ఇట్లా నన్ను వెంటాడుతున్నారు, నా ప్రాణానికి ఎందుకు వచ్చారు అని అన్నట్లు ఎంతో బాధతోని, ఆవేదనతోని దావీదు ఈ కీర్తన రచించాడు అన్నమాట. ఇట్ వాస్ రిటర్న్ బిట్వీన్ 1440 to 568 BC. ఎప్పుడు రాసిన కీర్తన అంటేనంటే all the psalms were not written at one go, or different stagesలో రాశారనమాట. ఈ పర్టిక్యులర్ సామ్ అనేది మేబీ 1000 ఏండ్ల క్రీస్తు శతము 1000 ఏండ్లకి ముందు రాసి ఉండొచ్చేమో అని అన్నట్లు అభిప్రాయం అన్నమాట. హిస్టారికల్ స్కాలర్స్ చెప్తున్నారు. 34వ కీర్తన 18 నుండి 20 వచనాలు. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. నీతిమంతులకు కలుగు ఆపత్తులు అనేకమును, వాటన్నిటిలో నుండి యెహోవా వాణ్ణి విడిపించును. ఆయన వాణ్ణి ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. For the Lord protects the bones of the righteous, not one of them is broken. ఈ సామ్ అనేది, ఈ కీర్తన అనేది, this is a prophecy about Christ when he was crucified. Although it was the Roman custom to break the legs of the victim to speed the death, not one of Jesus' bone was broken. ఒక్కటి కూడా విరక్కొట్టలేకపోయారంట. ఎందుకంటే అప్పటికే ఆయన తన ప్రాణాన్ని తండ్రి చేతికి అప్పగించేశారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 32వ వచనం. కాబట్టి సైనికులు వచ్చి, ఎక్కడ ఇది ఫుల్ఫిల్ అయిందండి? దిస్ ప్రాఫెటిక్ సామ్, ఇట్ వాస్ రిటన్ thousands of years ago. మరి అప్పుడు రోమియోలు ఉన్నారా? దావీదు రాసినప్పుడు ఎంతో బాధతోని, నలిగిన హృదయముతోని, నలిగిన మనసుతోని, విరిగిపోయిన మనసుతోని, ఎంతో దుఃఖముతోని దేవుని సన్నిధానంలో తను పాడిన ఈ పాట, అప్పుడు రోమియోలు ఉన్నారా? అప్పుడు క్రీస్తు జననం అయ్యిందా? లేదు. రోమియోలు లేరు. కానీ ఇట్ వాస్ అ ప్రాఫెటిక్ సాంగ్. ఇట్ వాస్ 100% ఎ ప్రాఫెటిక్ సాంగ్. కాబట్టి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి రాసిన కీర్తన అన్నమాట ఇది. What a mighty God he was. క్రీస్తు శతం ముందే, 1000 ఏండ్లకు ముందే ఇలా జరగబోతుంది అనేది he had already written in his book. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాన్ని కాళ్ళను, క్రీస్తుతో బట్టి ఇద్దరు, రైట్ అండ్ లెఫ్ట్లో ఇద్దరు ఉన్నారు కదా, రైట్లో ఒకడు, లెఫ్ట్లో ఒకడు. అందులో ఒక్కడికి రక్షణ కూడా వచ్చింది. అతను కోరుకున్నాడు, దేవుడు ఆయనకి రక్షణ కూడా ఇచ్చారు. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాన్ని కాళ్ళను, రెండవ వాన్ని కాళ్ళను విరక్కుట్టిరి. అంటే కాళ్ళను ఎందుకు విరక్కుడతారంటే టు స్పీడప్ ద డెత్. వాళ్ళు ఇంకా ఊపిరి పీల్చుకొని వాళ్ళు ఉన్నారు అని అన్నప్పుడు
మరణం అనే దాన్ని ఇంకా స్పీడప్ చేయడానికి కాళ్ళు విరక్కొడతారనమాట. కాళ్ళు విరక్కొట్టినప్పుడు ఇంకా అంతే, దే వోంట్ బి ఏబుల్ టు బ్రీద్ అండ్ దెన్ దే ఆర్ గాన్. కానీ పస్కా బలి కదా, పరిపూర్ణమైన త్యాగం, పరిపూర్ణమైన దహన బలి, సాక్రిఫైస్. నాట్ ఈవెన్ వన్ బోన్ వాస్ బ్రోకన్ అని అంటే ఒక్క ఎముక కూడా విరిగిపోలేదంట, విరక్కొట్టపడలేదంట. ఎందుకు అని అంటే 100% కల్మిషం లేని బలి, పరిపూర్ణ సమర్పణ. వీళ్ళెవరు రాకముందే క్రీస్తు తన ప్రాణాన్ని తన తండ్రి చేతికి అప్పగించారు. No one could touch his life. He surrendered his own life. He had taken his own life. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్లను, రెండవ వాని కాళ్లను విరక్కొట్టిరి. యోహాను సువార్త 19:37 మరియు తాము పొడిచిన వాడి తట్టు చూతురు అని మరి ఒక లేఖనము చెప్పుచున్నది. ఆయన వైపు చూశారు. ఆయన ప్రాణం అప్పటికే అయిపోయింది. ఆత్మని అప్పగించారు. ప్రభు ఆత్మని అప్పగించారు అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆయన పక్కలో పొడిచారంట. పొడిచినప్పుడు అందులో నుండి రక్తము, నీళ్లు అలా ఒక ఫౌంటైన్ లాగా వచ్చినప్పుడు ఇట్ వాస్ కన్ఫర్మ్ దట్ హీ హెస్ ఆల్రెడీ సరెండర్డ్ హిస్ గోస్ట్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అయితే మెదక్ టెంపుల్లో కొన్నేళ్ల క్రితము ఆస్ట్రేలియా నుంచి మిషనరీస్ని తీసుకొని వచ్చినాము. మా చర్చ్ వాళ్ళు 10 మంది తెల్లవాళ్ళు, మా పాస్టర్ ఇంకా ఎల్డర్స్ ఇంకా అక్కడ మిషనరీ ట్రిప్లో హైదరాబాద్కి వచ్చారనమాట. ఒక 10 రోజులు ఉన్నారు అక్కడ. కొన్ని చర్చెస్ని దర్శించారు, కొన్ని ఆర్ఫనేజెస్ని దర్శించారు, వాళ్ళకి హాస్పిటల్స్ని దర్శించారు. వాళ్ళకి సహాయం అనేది కూడా ఇప్పటికి కూడా ఇంకా ఇస్తున్నారు అనమాట. అయితే వాళ్ళందరూ వచ్చినప్పుడు వీ హ్యావ్ టేకెన్ దెమ్ టు మెదక్ చర్చ్, మెదక్ కథీడ్రల్. మెదక్ కథీడ్రల్లో వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్టెయిన్డ్ గ్లాస్లో చాలా బ్యూటిఫుల్ పెయింట్ ఉందన్నమాట. వాట్ వాస్ దట్ పెయింట్? ఇట్ ఇస్ మార్కు సువార్త 15:17. రోమియో శతాధిపతి చెప్తున్నాడు, ట్రూలీ హీ వాస్ ద సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడు, ఆయన దేవుని కుమారుడు అని అన్నట్లు ఆయన చెప్పే మాటని, ఇట్ వాజ్ వన్ ఆఫ్ దోస్ వెరీ రేర్ స్టెయిన్డ్ గ్లాస్ పెయింటింగ్ పీస్ అనమాట. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. వైట్స్ అందరూ చూసి అలా స్టన్ అయిపోయారు. ఇట్ ఇస్ దేర్ ఇన్ ద మెదక్ చర్చ్. ఎప్పుడన్నా మీరు మెదక్ చర్చ్ వెళ్ళడానికి మీకు సమయం ఉంటే అక్కడ వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇందాక బిగినింగ్లో యెషయా గ్రంథం 66:1-2 మనము ధ్యానించుకున్నాం కదా. యెహోవా ఇలాగో ఆజ్ఞాపించుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించి ఇల్లు ఏ పాటిది. Even the beautiful temple of Jerusalem was woefully inadequate for a God who is present everywhere. The God who is present everywhere. అందుకనే కదా యోబుని దర్శించి, లేవు, నీ నడుము బిగించుకొని లేవు, నా ముందు నిలబడు. మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా అండి, మన ఆరోగ్యం ఎట్లా ఉన్నా కూడా, నాకు ఈ మధ్యలో ఆరోగ్యం బాగలేదు, చాలా అంటే చాలా క్షీణించిపోయి ఉన్నాను. నేను మీ ముందు ఇవాళ కూర్చొని నేను మాట్లాడాలి అని అంటే నాకు దేవుడే, ఆ శక్తి అనేది దేవుడే నాకు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 2022 2 క్రితము నా ఆరోగ్యం అనేది మెల్లమెల్లగా రకరకాలుగా వైరస్ ఫీవర్ అని, ఇట్ వాస్ ఆల్మోస్ట్ లైక్ కోవిడ్. 2022లో మేము ఏప్రిల్లో నేను నా భర్త అక్కడ మిషన్స్లో వెళ్ళాలి. కోవిడ్లో 3 ఏళ్ళు మేము భారతదేశం రాలేకపోయినామని వచ్చాము. పెద్ద ప్లాన్ వేసుకొని వచ్చినాము. కానీ
వీ కుడ్ నాట్ గో. పెద్ద షెడ్యూల్ వేసుకొని వచ్చినాము, 1 or 2 ప్లేసెస్కే వెళ్ళాము, ఎక్కువ దర్శించలేకపోయినాము, మిషన్ ఫీల్డ్లో వెళ్ళలేకపోయినాము. ఎందుకంటే వి బోత్ వేర్ అఫ్లిక్టెడ్ బై వైరస్ ఫీవర్. మేము కోవిడ్ టెస్ట్ చేసుకోలేదు, డెలిబరేట్గా చేసుకోలేదు. ఎందుకంటే ఒక్కవేళ మాకు కోవిడ్ అని కన్ఫర్మ్ అవుతే మమ్మల్ని హాస్పిటలైజ్ చేస్తారు. వి డిడ్ంట్ వాంట్ టు గెట్ హాస్పిటలైజ్డ్ ఇన్ ఇండియా. అందుకనే మేము డెలిబరేట్గా కోవిడ్ టెస్ట్ చేసుకోలేదు. బట్ వీ ట్రీటెడ్ అవర్ సెల్స్ విత్ కోవిడ్ మెడికేషన్ ఫర్ సమ్ మంత్స్. వీ వర్ టెరబ్లీ సిక్. అది అయిపోయింది, కొంచెం కోలుకున్నాము, తిరిగి వచ్చేసినాము సిడ్నీకి. దెన్ అగైన్ లాస్ట్ ఇయర్ ఇన్ January we had to rush to India because of my right eye cornea transplant. రైట్ ఐ కార్నియా ట్రాన్స్ప్లాంట్ జరిగింది. ఆ సర్జరీ సక్సెస్ఫుల్గా జరిగింది. 1 month ఉండాల్సి వచ్చింది, మళ్ళీ తిరిగి వచ్చేసినాము. దెన్ అగైన్ పోస్ట్ సర్జరీ ట్రీట్మెంట్ అని అగైన్ లాస్ట్ ఇయర్ వీ కేమ్ టు ఇండియా. మళ్ళీ ఇండియాకి వచ్చినాము. ఫస్ట్ బెంగళూరుకి వెళ్ళాము. బెంగళూరులో వెళ్ళినప్పుడు ఇట్ వాస్ ఒక భయంకరమైన సంఘటన నా హస్బెండ్కి, నా భర్తకి జరిగింది. ఇట్ వాస్ లైక్ సెకండ్ లైఫ్ టు హిమ్ అండ్ ఐ వాస్ అఫ్లిక్టెడ్ విత్ టైఫాయిడ్. సో ఒకటి తర్వాత ఒకటి రకరకాల జబ్బులు, అనారోగ్యత మమ్మల్ని పీడించింది అన్నమాట. మెనీ మెనీ థింగ్స్, ఒకటి కాదు, 2 కాదండి, దేవుడికి తెలుసు. మమ్మల్ని చూస్తే ఎవరు నమ్మలేరు. బట్ వీ నో వాట్, ఎస్పెషలీ మీ, ఐ నో వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ విత్ మై హెల్త్. అది అయిపోయింది, అందులో నుంచి బయటపడ్డాము. బయటపడి హైదరాబాద్కి వచ్చినాము. హైదరాబాద్కి వచ్చినాక అగైన్ ఐ హ్యాడ్ టు గో త్రూ మెనీ పోస్ట్ సర్జికల్ అపాయింట్మెంట్స్ ఫర్ మై రైట్ కార్నియా ట్రాన్స్ప్లాంట్. చాలా సర్జికల్, ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ వీక్ ఐ వాస్ రన్నింగ్ టు ద డాక్టర్. సో మేబీ 1 or 2 మిషన్ ట్రిప్స్కి వెళ్ళాము. ఎక్కువ చేయలేకపోయినాం. పెద్ద షెడ్యూల్ వేసుకున్నాము. దేవునికి స్తోత్రం. దేవుడు ఎలా నడిపిస్తే ఆయన చేతిలో అప్పగించుకున్నాను నన్ను. దేవుడు ఎలా నడిపిస్తే అలాగో అని అనుకున్నాను. కొన్ని చోట్లకి వెళ్ళగలిగాము. బట్ వన్ థింగ్ ఇస్ దేర్, అవర్ మినిస్ట్రీ వర్క్ డిడ్ నాట్ స్టాప్ అట్ ఆల్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. దేవుడు నడిపించుకుంటున్నారు. మాకు కావాల్సిన రిసోర్సెస్ దేవుడు తీసుకొని వచ్చారు. బెంగళూరులో, కర్ణాటకలో పెద్ద మినిస్ట్రీ చేయాలి అని అనుకొని ప్రార్థన చేస్తున్నాను కొన్ని ఏండ్లుగా. అక్కడ మినిస్ట్రీ అనేది ప్రారంభమైంది. ఒక చర్చ్ని పోషిస్తున్నాము, ఒక పాస్టర్ కుటుంబాన్ని పోషిస్తున్నాము. అక్కడ చర్చిలో ఉన్న కొన్ని కుటుంబాలని పోషించే మహాభాగ్యాన్ని దేవుడు మాకు అనుగ్రహించారు. అక్కడ కొంతమంది హిందూ కన్వర్ట్స్, దే ఆర్ రెడీ ఫర్ బ్యాప్టిజం. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. సో మేము ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా, అక్కడ ఉన్నా సరే, ఇక్కడ ఉన్నా, సిడ్నీలో ఉన్నా కూడా కార్యం అనేది దేవుడు చేస్తున్నారు. దానికి కావాల్సిన ఫండ్స్ అనేది దేవుడు తీసుకొని వస్తున్నారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మరలా ఈ సంవత్సరం, బిగినింగ్ ఆఫ్ దిస్ ఇయర్, ఇట్ స్టార్టెడ్ విత్ సిక్నెస్ ఫర్ మీ అగైన్. ఎలాంటి సిక్నెస్? వర్టిగో అంటే ఇప్పటికి కూడా, ఈవెన్ నౌ ఆల్సో ఐ హ్యావ్ ఇట్. ఇట్ ఈస్ హిట్టింగ్ మీ. వర్టిగో అని అంటేనంట డిజినెస్, అండ్ యూ డోంట్ ఫీల్ వెల్ అట్ ఆల్. యూ కాంట్ టర్న్ యువర్ ఫేస్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్. యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ వెరీ స్ట్రైట్. ఒక సైడ్, ఒక పక్కన ఇలా తిరిగినామంటే the dizziness will start and I won't be able to hold myself. I have to lie down and take rest immediately. అక్కడ ఆహారం సహించదు, నిద్ర సహించదు, నిద్ర రాదు, ఇంకా ఏ పని చేయలేను. ఐఎమ్ ఆల్మోస్ట్ లైక్ ఎ వెజిటబుల్. నా కోసం ప్రార్థన చేయండి. అప్హోల్డ్ మీ ఇన్ యువర్ ప్రేయర్స్. అదే ఇక్కడ దేవుడు అంటున్నారు, విరిగి నలిగిన హృదయమే
అదొక్కటి నువ్వు నాకు ఇవ్వు, అది ఒక్కటి నాకు చాలు అని దేవుడు అంటున్నారు. ఈ సమయంలో ఐ రిమెంబర్ వన్ సాంగ్, అది ఈ ఒక్క ఆరాధన దేవుడికి అర్పించాలని అన్నట్లు అనుకుంటున్నాను. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మై హెల్త్. ఐ ఫీల్ దట్ దిస్ సాంగ్ ఈస్, ఇట్ ఈస్ అన్ ఇంగ్లీష్ సాంగ్. ఒక్క నిమిషం అండి, జస్ట్ లెట్ మీ పుట్ ఆన్ మై. It is an English song. It is well with my soul. It is well with my soul అని దేవుడు చెప్పారనమాట నాకు. Whatever it is your tell us wrong, whatever my Lord thou hast taught me to say, it is well with my soul. నీ ఆరోగ్యం ఎలాగ ఉన్నా కూడా it is well because I am with you. That is what the Lord is telling me. With my soul, it is well with my soul. Though Satan should buffet, though trial should come, let this blessed assurance control, that Christ has regarded my helpless estate and had shed his own blood for my soul. It is well with my soul, with my soul. It is well with my soul. Sing, oh the bliss of this glorious thought, my sin not in part, but the whole is nailed to the cross, and I bear it no more. Praise the Lord, oh my soul. It is well with my soul, with my soul. It is well with my soul. It is well with my soul. It is well with my soul. My sin not in part, but the whole is nailed to the cross, and I bear it no more. Praise the Lord, oh my soul. The Lord says, it is not your sin. I don't remember anything of you. You also don't remember anything of your sin. I nailed everything to the cross, and you are well. That is what the Lord is saying. Hallelujah. Glory to God. పస్కా బలి అంట పరిపూర్ణమైన సమర్పణం, పరిపూర్ణమైన సాక్రిఫైస్, టోటల్ కంప్లీట్ సాక్రిఫైస్ ఆఫ్ అవర్ లార్డ్.
పస్కాబలి గురించి 2 వచనాలు ధ్యానించుకుందామండి. పస్కాబలి గురించి మనం ఎందుకు ధ్యానించుకోవాలి అంటే, ఇక్కడ ఒక్క ఎముక కూడా విరిగిపోలేదంట. నాట్ ఈవెన్ వన్ బోన్ వాస్ బ్రోకెన్. విరిగి నలిగిన హృదయమే చాలు అని అన్నట్లు దావీదు మహారాజు ఇక్కడ రాశారు. ఆ వచనాలు మరొకసారి ధ్యానించుకుందాము. విరిగిన హృదయము కలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు కలవారిని ఆయన రక్షించును. నీతిమంతులకు కలుగు ఆపతులు అనేకమును, వాటన్నిటిలో నుండి యెహోవా వాణ్ణి విడిపించును. ఆయన వాణ్ణి ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. For the Lord protects the bones of the righteous, not one of them is broken. Hallelujah. అయితే ఒక్క ఎముక కూడా విరిగిపోలేదంటే ఇట్స్ టోటల్ కంప్లీట్ సాక్రిఫైస్, 100% sacrifice. Jesus died as the lamb of the Passover meal were being slain. Not a bone was to be broken in these sacrificial lambs. పరిపూర్ణమైన బలులు, నిష్కళంకమైన అర్పణం. Exodus chapter 12 verse 46. పరిపూర్ణమైన బలి. ఎక్సడస్ నిర్గమకాండం 12వ అధ్యాయం 46వ వచనం. మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలను. బలులు అర్పించిన తర్వాత వీళ్ళు ఇంకా బయలుదేరుతున్నారు అక్కడ ఎర్ర సముద్రం దాటడానికి. దే హ్యావ్ టు స్టార్ట్. దేవుడు ఏమంటున్నారంటే, మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలను. దాన్ని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటకి తీసుకొని పోకూడదు. దానిలో ఒక్క ఎముకనైనను మీరు విరవకూడదు. జాగ్రత్తగా వినండి. ఇంటిలో నుండి తీసుకొని వెళ్ళకూడదంట. ఆ బలులు అర్పించిన తర్వాత ఆ ఆహారం అనేది ఇంటిలో నుండి బయట తీసుకొని వెళ్ళకూడదు. అందరూ ఒకే ఇంట్లో అక్కడే తినాలంట. ఒక్క ఎముకనేను మీరు విరవకూడదు. నాట్ ఈవెన్ వన్ బోన్ షుడ్ బి బ్రోకన్. వారు మరునాటి వరకు, సంఖ్యాకాండం 9వ అధ్యాయం 12వ వచనం, వారు మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగలనియ్యవద్దు. దానిలోనిది ఒక్క ఎముకనైనను విరువరాదు. పస్కా పండుగ విషయమైన కట్టడలన్నిటిని పట్టి వారు దాన్ని ఆచరింపవలను. ఆల్ ద ఆర్డినెన్సెస్ మస్ట్ బి kept. It is applicable even for us today. What it is? The flesh of the lamb was not to be taken out of the house, but rather eaten in the house, typifying the fact that none are saved outside the family of God. Is it not applicable for us today? None outside the family of our Lord. సంఘములో నుండి బయట ఉన్నవాళ్ళు ఎవరు కూడా రక్షణ పొందుకోలేరు. సంఘస్థులు మాత్రమే. ద బాడీ ఆఫ్ క్రైస్ట్ has received the salvation. So let us all work together as body of Christ. The unity, the body of Christ. అదే ఇక్కడ చెప్తున్నారు దేవుడు. Typifying the fact that none are saved outside the family of God. None are saved, not even one soul. None are saved outside the family of God. Judgment is coming. Let us all remember that. So much is happening around us. There is so much of darkness. But no one can escape the judgment. The house is Christ. ది హౌస్ అనగానే ఇంటిలోనిది, ఇంటిలో నుండి. ఇల్లు అనేది ఏంటండి? ఎవరండి? యేసు ప్రభువే. హీ డ్వెల్స్ ఇన్ us. క్రీస్తు శరీరం మనమే. వి ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఈ వచనంలో ఎంత బ్యూటిఫుల్ యూనిటీ గురించి ఎంత బ్యూటిఫుల్గా దేవుడు రాశారంటే,
ఒక్క ఎముక కూడా విరిగిపోకూడదంట. అంటే నాట్ ఈవెన్ వన్ విదిన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ షుడ్ బి బ్రోకన్. We all should work in unity as body of Christ. The flesh of the lamb was not to be taken out of the house, but rather eaten in the house, typifying the fact that none are saved outside the family of Christ. Let us remember again, none are saved outside the family of God. The house is Christ, and let it be known there is no salvation out of this house. There is no salvation out of this house. So what is our responsibility? To bring as many as possible to the house of Christ. To bring as many as possible. ఎలా తీసుకొని రాగలుగుతాము? Use the social media. Facebook ministries. Zoom meetings, and reach out to the unreached. Travel చేయండి. ఒక సంఘము, ఒక బిల్డింగ్, ఒక చర్చ్, ఎస్ బ్యూటిఫుల్, అందరం కోరుకుంటాము. వీ నీడ్ అ బిల్డింగ్, వీ నీడ్ అ కాంగ్రిగేషన్, వీ నీడ్ అ చర్చ్, బట్ లెట్ us also step outside our ministry, outside our church. There are many ways to do it. మేము ఇక్కడ ఉన్నా కూడా అక్కడ మాకు సోషల్ గాస్పెల్ జరగడానికి దేవుడు కృప చూపించారు. 2 చోట్ల చిన్న బిడ్డలకి రోజు రోజుకి అనుదిన ఆహారం ఇవ్వడానికి మాకు ఫండ్స్ తీసుకొని వచ్చి దేవుడు కృప చూపించారు. ఒక ఆర్ఫనేజ్ విశాఖపట్నం, ఇంకొక ఆర్ఫనేజ్ గట్కేసర్ హైదరాబాద్లో. 2 ఆర్ఫనేజ్ కలిపి 30 మంది పిల్లలు ఉన్నారు. విశాఖపట్నంలో ఉన్న ఆర్ఫనేజ్, ఆ పిల్లలందరూ చాలా, దే ఆల్ ఆర్ అఫ్లిక్టెడ్ ఇన్ మెనీ వేస్ అన్నమాట. చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్న పిల్లలు, వాళ్ళకి రకరకాల జబ్బులు. అలాంటి బిడ్డలకి పోషకమైన ఆహారం ఇవ్వడానికి, ఫండ్స్ రైజ్ చేయడానికి అక్కడ, అదే దట్స్ వాట్ ఐ సెడ్, వి ఆల్ వర్క్ యాజ్ బాడీ ఆఫ్ క్రైస్ట్. అక్కడ రిసోర్సెస్ అనేది దేవుడు తీసుకొని వచ్చారు. సో వెన్ వి వర్క్ యాజ్ బాడీ ఆఫ్ క్రైస్ట్, the Lord brings the resources, the finances for us. దేవునికి స్తోత్రం. Hallelujah. The house is Christ, and let it be known there is no salvation out of this house. As well, not a bone of Christ was broken in the crucifixion, signifying that the true body of Christ is one. That is a unity, that is a unified బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శరీరం మనమే. మన నలిగిన హృదయమే పర్ఫెక్ట్ సాక్రిఫైస్ అంట దేవుడికి. అవర్ కంట్రైట్ హార్ట్. మన హృదయం ఎలాగో ఉండాలి. సైంటిఫిక్గా చూస్తే, మెడికల్ సైడ్లో చూస్తేనంట, యువర్ హార్ట్ ఈజ్ అన్ ఆర్గన్ ఆఫ్ కార్డియక్ మజిల్. కార్డియక్ మజిల్తోనే చేయబడిన ఒక చిన్న ఆర్గన్. ద షేప్ ఇస్, అందరికీ తెలుసు, హార్ట్ షేప్ అనేది ఇలా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. ఈజ్ దేర్ అ బోన్ ఇన్ ద హార్ట్? ఐ హ్యాడ్ దిస్ క్వశ్చన్ సమ్ టైమ్ అగో. నలిగిన హృదయము అని అంటున్నారు కదా, ఒక్క ఎముక కూడా విరగొట్టొద్దు అని అంటున్నారు కదా దేవుడు. ఈజ్ దేర్ అ బోన్? ఐ హ్యాడ్ దిస్ కైండ్ ఆఫ్ అ క్యూరియస్ క్వశ్చన్ ఇన్ మై హార్ట్. సో దాని మీద నేను రీసెర్చ్ చేసినప్పుడు ఐ కేమ్ టు నో దట్ దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ ఫ్యాక్ట్ ఇన్ ఇట్. ఒక చిన్న టియర్ డ్రాప్ అనే ఒక చిన్న ఎముక, టియర్ డ్రాప్ అంటే ఇంతేనంట. టియర్ డ్రాప్ అంటే ఒక కన్నీటి చుక్క అంత, ఒక చిన్న డ్రాప్, ఒక నీటి చుక్క డ్రాప్ అంత బోన్ ఒకటి ఉందంట ఇన్ ద హార్ట్, సమ్వేర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద హార్ట్ ఇట్ సీమ్స్. దట్ రెగ్యులేట్స్ అవర్ బ్లడ్ ప్రెషర్ ఇట్ సీమ్స్. దట్ ఈస్ వాట్ సైన్స్ సేస్. విరిగి నలిగిన హృదయము ఎలాగ ఉంటుందండి? విరిగి నలిగిన హృదయానికి ఎగ్జాంపుల్ 1 కొరింథీయులు 15వ అధ్యాయం 10వ వచనం, రోమియోలు 7వ అధ్యాయం 18వ వచనం, ఎఫెసీయులు 3వ అధ్యాయం 8వ వచనము, 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం.
ఎవరు చెప్తున్నారంటే విరిగి నలిగిన హృదయం అనేదానికి గొప్ప ఎగ్జాంపుల్ ఎవరంటే పౌలు భక్తుడు. ఏమంటున్నాడు? ఐఎమ్ ద లీస్ట్ ఆఫ్ ఆల్. పౌలు ఆయన తగ్గింపులో, ఆయన హ్యూమిలిటీలా ఎలాగో పెరుగుతున్నాడు. హిస్ హ్యూమిలిటీ ఈస్ హియర్ అండ్ హీఈస్ గ్రోయింగ్ ఇన్ హిస్ హ్యూమిలిటీ, హీఈస్ గ్రోయింగ్ ఇన్ ద లార్డ్. క్రీస్తు శతం 55 AD 55 ఏమంటున్నాడంటే, 1 కొరింథీయులు 15:10 ఐఎమ్ ద లీస్ట్ ఆఫ్ ఆల్. అందరికన్నా తక్కువవాడు నేనే, నాలో ఏమీ లేదు. ఐఎమ్ ద లీస్ట్ ఆఫ్ ఆల్. రోమీయులు 7:18 ఐ నో దట్ ఇన్ మీ నథింగ్ గుడ్ డ్వెల్స్. నాలో ఏ మంచితనము లేదు. అది ఎప్పుడు? 57వ సంవత్సరం అన్నమాట. AD 57, 2 ఏండ్ల తర్వాత. ఇంతకుముందే ఏమంటాడు? ఐఎమ్ ద లీస్ట్ ఆఫ్ ఆల్, అందరికన్నా తక్కువవాడు నేనే. ఇంకా 2 ఏండ్ల తర్వాత ఏమంటున్నాడు? ఇంకా తగ్గించుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే, నాలో ఏమీ లేదు, మంచితనం అనేది ఏమీ లేదు అని చెప్తున్నాడు. ఎఫెసీయుల 3:18 ఐఎమ్ లెస్ దాన్ ద లీస్ట్ ఆఫ్ ఆల్ సెయింట్స్. 60వ సంవత్సరంలో అంటాడు. 3 ఏండ్ల తర్వాత ఏమంటాడంటే, ఐఎమ్ లెస్ దెన్ ద లీస్ట్ ఆఫ్ ఆల్ సెయింట్స్. అందరికన్నా తక్కువ ఉన్న విశ్వాసులకు అన్న కూడా నేను తక్కువ వాణ్ణి అని అంటున్నాడు. ఐఎమ్ ద లీస్ట్ ఆఫ్ ఆల్ ద లాస్ట్ ఆఫ్ ద సెయింట్స్ అని చెప్తున్నాడు. అంత తగ్గించుకుంటా. ఆయనలో తగ్గింపు అనేది ఎలా పెరుగుతుంది చూడండి. విరిగి నలిగిన హృదయం, ఇదే దేవుడికి కావాలంట. దేవునికి ఎంతో శ్రేష్టం అంట. 1 తిమోతి 1:15 జీసస్ కేమ్ టు సేవ్ ద సిన్నర్స్ ఆఫ్ హూమ్ ఐఎమ్ ద చీఫ్. సిన్నర్స్, పాపిష్టులో, అందరిలో, అపరాధులు అందరిలో నేను ఫస్ట్. ఐఎమ్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ద సిన్నర్స్. ఐఎమ్ ద లీస్ట్ ఆఫ్ ఆల్ ద సెయింట్స్, ఐఎమ్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ద సిన్నర్స్ అని చెప్తున్నాడు 63వ సంవత్సరంలో. సో 55 నుంచి 63 వరకు ఎంతగానో తగ్గించుకున్నాడంటే పౌలు. నాలో ఏమీ లేదు, కానీ పాపం చేసిన వాళ్ళందరికన్నా ముందు నేను ఉన్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అయితే మిషనరీస్ విరిగి నలిగిన హృదయానికి ఈ రోజుల్లో, ఈ మోడర్న్ ఏజ్లో మనకి గొప్ప ఉదాహరణ ఎవరంటే మిషనరీస్ అండి. విలియం కేరీ గారు 22వ తారీఖు గ్రహం స్టైన్స్ గారు చనిపోయిన రోజుగా అందరం భారతదేశం అంతా గుర్తు చేసుకున్నాము, సెలబ్రేట్ చేసుకున్నాము. We celebrated his sacrifice. His wife is still alive. She is in Australia. Australian missionaries will do. She is in Perth. Gladys Saints. She must be over 80-85 పైన ఉంటారేమో ఆవిడ. ఎంత సర్వ్ చేశారండి మన దేశానికి. విరిగి నలిగిన హృదయం, హతసాక్షిగా అయిపోయారు గ్రహం స్టైన్స్ గారు. ఇదాస్ కడర్ ఎవరంటే, వేలూరు మెడికల్ కాలేజ్ గురించి ఎవరికైనా తెలుసా? వేలూరు మెడికల్ హాస్పిటల్. ఈవిడ అమెరికన్ మిషనరీ. ఈవిడ స్టార్ట్ చేసినప్పుడు 40 బెడ్స్తోని స్టార్ట్ చేశారు 1900లో. అమెరికన్ మిషనరీ డాటర్. ఈవిడ వచ్చి చూసేసి మళ్ళీ వెళ్ళిపోయి అమెరికా వెళ్ళి డాక్టర్గా చదివి డాక్టర్ అయి మళ్ళీ తిరిగి వచ్చి ఎస్టాబ్లిష్ చేశారు. 1900లో ఎస్టాబ్లిష్ చేసిన 40 bedded హాస్పిటల్ నౌ ఇట్ హస్ గాట్ thousands of beds. It is one of the largest hospital in the entire Asia. వేరే దేశాల నుండి కూడా ఇక్కడ డాక్టర్స్ వచ్చి ట్రైనింగ్ తీసుకుంటారు. ఈవెన్ యూరోప్, అమెరికా, ఆస్ట్రేలియా అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. విరిగి నలిగిన హృదయం. ఇదాస్ కడర్ పరిపూర్ణ సమర్పణం. తన జీవితాన్ని ఇతరుల కోసం, దేవుని సేవ కోసం సమర్పించుకున్నారు. అలా మిషనరీస్ మనకి ఎగ్జాంపుల్గా ఎంతోమంది ఉన్నారండి.
వాళ్ళని చూస్తే రోజు ఒక మిషనరీ లైఫ్ అనేది ఏంటనేది కొన్ని విషయాలు మనం తెలుసుకుంటే చాలు, మనలో మనకి ఆత్మబలం అనేది ఎంతో వస్తుందంట దేవుని వాక్యంతో. దేవునికి స్తోత్రం, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఒక నిమిషం ప్రార్థన చేసుకొని ముగించుకుంటానండి. తిరిగి నలిగిన హృదయాన్ని సమర్పించుకోమని చెప్పారు ప్రభువా మీరు. యు సరెండర్ యువర్ కాంట్రైట్ హార్ట్. నీలో, నీ విశ్వాసంలో ఒక్కటి కూడా విరిగిపోకుండా నేను చూస్తాను. ఒక్క ఎముక కూడా విరిగిపోకుండా పరిపూర్ణ త్యాగంగా, పరిపూర్ణ సమర్పణంతో యు ఆర్ ఫాలోయింగ్ మీ. దట్ ఈస్ వాట్ ద లార్డ్ సేస్, బికాస్ ఐ డ్వెల్ ఇన్ యూ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ లోకక్షేమం, లోక క్షమాపణ, లోక విడుదల, లోక రక్షణ కోసం ప్రార్థన చేస్తూ, లోక స్వస్థత కోసం ప్రార్థన చేస్తూ తండ్రి, యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్.